అయితే అసెంబ్లీకి రావట్లేదు ప్రజల మీద గాని అదే విధంగా ఆయన ఏదో ప్రజలకి మేలు చేద్దామని గాని ప్రశ్నిద్దామనే ఉద్దేశం అయితే ఆయనకి లేదు. ఆయన కేవలం ఏంటంటే తన శాసనసభ సభ్యత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం తన ఏది ఇవ్వకేవకి ఇచ్చినటువంటి 11ను కూడా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అతను ఉంది కాబట్టి, లేదంటే డిస్క్వాలిఫై అయ్యి మళ్ళీ ఎలక్షన్ ఫేస్ చేయాలి. ఎలక్షన్ ఫేస్ అయ్యేటటువంటి ధైర్యం దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు కనుక ఈ రోజు ఆయన క్యాజువల్ గా, ఎందుకంటే వచ్చేసి ఈ రోజు గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం అనేది జరుగుద్ది. తర్వాత ఆయన ఏ రోజు కూడా అసెంబ్లీకి వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు, కేవలం హాజరు నిమిత్తం. ఎందుకంటే మనం పిల్లల పరీక్షకి ఎగ్జామ్ కి హాజరు తక్కువ అయితే అలాగ వచ్చి వెళ్ళిపోతారు, అదే విధంగా వస్తాడు తప్ప ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద కానీ అదే విధంగా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విషయాల మీద కానీ మాట్లాడేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇది అవసరం కూడా రాదని నేనైతే అనుకుంటా ఉన్నా. ఆయనంతా కూడా ఏంటంటే ఆయన చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తాన్ని అనుసరించి వెళ్తాడు తప్ప ప్రజల కోసమో లేకపోతే ఇంకోళ్ళ దానికోసమో వెళ్ళేటటువంటి అవకాశం లేదు. అదే కాకుండా మీరు గేట్ల గురించి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఆయనకి ప్రజలు ఏ గేట్ ఇచ్చారు? ఆ శాసనసభ సభ్యులు ఏ విధంగా అయితే నడుచుకుంటూ వెళ్లాలో అదే గేట్ ఇచ్చారు. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వం గౌరవిస్తా ఉంది. ఎందుకంటే సరే ప్రతి హోదా లేకపోయినా కానీ ప్రతిపక్ష నాయకుడిగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమికి ఉన్న తర్వాత ప్రశ్నించడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే టీం కాబట్టి ఆయనకు ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఆయనకు ఉన్నటువంటి శాసనసభలో ఆయనకు ఉన్నటువంటి బలాన్ని బట్టి ఏ విధంగా ఇవ్వాలనేది చేస్తారు తప్ప ఆయనకు ప్రత్యేకంగా ఏదో హోదా ఇచ్చేసి ప్రజలు ఇవ్వాల్సిన హోదాని అక్కడికి అసెంబ్లీలో వచ్చి అడగడం ఆయన అవివేకంగా మనం చూడాలి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చేసి గేట్ నెంబర్ 1 కావాలి, లేకపోతే 2 కావాలి, 3 కావాలి అని అడగడానికి అది అడిగేది ఇచ్చేది కాదండి. ప్రజలు మామూలుగా మ్యాండేట్ ఇస్తారు, వస్తారు, కూర్చుంటారు. మొన్న 5 ఏళ్ళు ఆయన ఎంజాయ్ చేశాడు, దాన్ని ఎవరం కాదనిలే. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఈ రోజు కూడా ప్రజలు తిరస్కరించినటువంటి మ్యాండేట్ ను కూడా ఆయన అంగీకరించి ముందుకు వెళ్ళాలి తప్ప నాకు అది కావాలి, ఇది కావాలి, లేకపోతే నాకు ఇంత సెక్యూరిటీ కావాలని అడిగేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డికి లేదు. దాంతో పాటు అందరూ ఏదో అనుకుంటా ఉన్నారు, ఏముండదని. జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఇంకోటి చేసినా గానీ అసెంబ్లీకి రావటం, కనీసం గవర్నర్ ప్రసంగం అవటం కానీ గవర్నర్ ప్రసంగానికి ఆ తీర్మానాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టే సమయంలో ఉండకపోవచ్చు. దాని మీద చర్చకు కూడా ఆయన వచ్చేటటువంటి అవకాశం లేదండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడు అనుకుంటే ఏమి చేసేదైతే నాకున్నటువంటి అవగాహన మేరకు ఏమి చేయడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ని బాగా దగ్గరగా గమనిస్తా ఉన్నటువంటి ఏ విశ్లేషకులైనా సరే, ఏ రాజకీయ పార్టీ వాళ్ళకైనా ఇదే అవగాహన ఉంటుంది తప్ప వేరే దొడ్డదని నేనైతే అనుకుంటా ఉన్నా. దాంతో పాటు ఈ రోజు సమస్యలు, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ప్రజలకు కావాల్సినటువంటి ఏమున్నాయి, అవి ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తేవాలంటే సామాన్య శాసనసభ సభ్యుడు కూడా 0 అవర్ దగ్గర నుంచి క్వశ్చన్ అవర్ దగ్గర నుంచి అన్నిట్లో కూడా ఆయన చేయొచ్చు, షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఆయన కూడా ఏదైతే ఉందో అది స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రజలకు సంబంధించిన విషయాలను చర్చించవచ్చండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ సాహసం చేయడు. ఆయన సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే అంతమంది ముందు నేను ఒక్కడే ఉన్నాననే ఫీలింగ్ ఆయనకి అభద్రతతో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని కానీ అదే విధంగా ఇతరులను కానీ దాడి చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా పునరావృతం అవుతాయని భయం ఆయనకు ఉంటది. అదే విధంగా అసెంబ్లీ వేదికగా ఏ విధంగా